అందరికీ నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం అరుదైన సంఘటన. బహుశా ఇంక ప్రతిపక్షంలోకి వెళ్ళారు కాబట్టి పెడతారు. అయితే ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదు, ఆ కోట్లాది ఓట్లు ఏమైపోయాయో అర్థం కావట్లేదు, పెన్షన్లు తీసుకున్న అవ్వాతాతలు ఎందుకు ఓటేయలేదో అర్థం కావట్లేదు, రైతు భరోసా తీసుకున్న 58 లక్షల మంది రైతులు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావట్లేదు, అక్క చెల్లెమ్మలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్గా అడుగుతున్నా, ఎందుకు అర్థం కాకపోవడానికి ఏముంది? డబ్బులు ఇస్తే ఓట్లు వేయాలా? ఒకటి ఆలోచించండి, డబ్బులు ఇస్తే ఓట్లు వేయాలని రూల్ ఉందా? రాజ్యాంగంలో ఉందా? అంబేద్కర్ గారు ఏమైనా రాశారా రాజ్యాంగంలో? ఇదిగో ఏదైనా ప్రభుత్వం వచ్చి సంక్షేమ పథకాలు భారీగా ఇస్తే ఓట్లు వేసేయండి అని. ఆ సంక్షేమ పథకాలు ఇచ్చిన మాటున జరుగుతున్న నష్టాన్ని వాళ్ళు గమనించారు, అందుకే ఓట్లేలా. చాలా సింపుల్. ఎందుకు ఓట్లేదో అర్థం కాలేదు అనడమే అవివేకం. అవివేకం కాదు, అజ్ఞానం కాదు, అది తెలివి, అబద్ధపు తెలివి. అది మంచిది కాదు. రాజకీయాల్లో మారాలి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు మారకపోతే పార్టీ దుకాణం క్లోజ్ చేసి బిజినెస్లు చేసుకోవడం మంచిది. నన్ను అడిగితే ఆయన పొలిటీషియన్ కంటే బిజినెస్ మ్యాన్గా ఇంకా క్లిక్ అవుతారు, ఎందుకంటే చూసాం మనం. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇంతమంది సంక్షేమ పథకాలు తీసుకున్నారు, వాళ్ళు ఎందుకు ఓటు వేయలేదు అర్థం కావట్లేదు అంటున్నారు. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా 2019 నాటికి సంక్షేమ పథకాలు ఇచ్చారుగా. ఆయన చంద్రన్న బహుమా ఇచ్చాడు లక్షలాది మందికి. నిరుద్యోగ భృతి ఇచ్చారు కుర్రాళ్ళకి, పసుపు కుంకుమ ఇచ్చారు మహిళలకి, అలాగే రంజాన్ తోఫా ఇచ్చారు ముస్లిమ్స్కి, క్రిస్మస్ కానుక ఇచ్చారు, సంక్రాంతి కానుకలు ఇచ్చారు, పెన్షన్లు 200ది 2000కి పెంచాడు. నిజంగా సంక్షేమ పథకాలు చూసే ఓట్లు వేయాలంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకూడదు కదా. సంక్షేమ పథకాలు చూసి ఓట్లు వేయాలి అంటే ప్రజలు అంత వెర్రోళ్ళు అయితే కాదు. నేను అనుకున్న ప్రజలు వెర్రోళ్ళేనేమో, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 50-60 సీట్లు అయినా ఓట్లు వేస్తారేమో అనుకున్నాను. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా వివేకంతో, చాలా చైతన్యంగా ఉన్నారు. ఎదర గడ్డి పెట్టి వెనక నుంచి పాలు పిండుతూ పోతూ ఉంటే దీని విలువ కంటే దాని విలువ ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళకి తెలియదా? వాళ్ళు గొర్రెలు కాదు కదా. చైతన్యవంతులను నిరూపించుకున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలా మాట్లాడడం ప్రెస్ మీట్లో, ఈరోజు ప్రెస్ మీట్లో కూడా 99% హామీలు అమలు చేశాము అయినా ఓట్లేదు అంటున్నారు. తప్పు, అబద్ధం. ఓడిపోయిన తర్వాత అయినా సరే అబద్ధాలు మానుకోవాలి. వైసీపీలో ఒక పెద్ద అవలక్షణం అబద్ధాలు ఆడడమే. వైసీపీలో ఒక పెద్ద అవలక్షణం ఫేక్ ప్రచారం చేయడమే, ఫేక్ లీడర్షిప్పే. అది మానకపోతే వైసీపీ పార్టీ ఉండదు. నేను ఈ టైంలో మళ్ళీ చెప్తున్నా, వైసీపీకి నేను చెప్పేది వార్నింగ్ అనుకోండి, లేదా సూచన సలహా అనుకోండి, లేదా అలర్ట్ చేయడం అనుకోండి, ఏదైనా అనుకోండి. అబద్ధం కాదా? 99% హామీలు అమలు చేశామని చెప్పడం అబద్ధం కాదా? మెగా డిఎస్సి ఇవ్వలేదుగా, సిపిఎస్ రద్దు చేయలేదుగా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదుగా, 25 లక్షల మంది ఇల్లు కట్టలేదుగా. ఇవన్నీ ఏమయ్యాయి? జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇవ్వలేదుగా. ఇవన్నీ ఏమయ్యాయి? మీరు ఏం చెప్పారో అదే నిజాలా? మిగిలినవన్నీ మర్చిపోవాలా? మెగా డిఎస్సి అని హామీ ఇచ్చారు కదా, కానీ నెరవేర్చలేదు కదా, ఇవ్వలేదు కదా. మరి అది 1%, అది 99%లో ఉందా? 1%లో ఉందా? 25 లక్షల మంది ఇల్లు కట్టిస్తామన్నారు కదా, ఎన్ని లక్షలు ఇల్లు పూర్తయ్యాయి? సో ఇప్పటికి ఓడిపోయిన తర్వాత కూడా 99% హామీలు అమలు చేసాం, 99% హామీలు అమలు చేసామంటే తప్పు కదండి, అబద్ధమే కదా అది. సో ఇంకా జీవితంలో ఓటేరు. ఇదే అబద్ధాలను మీరు కొనసాగిస్తే జీవితంలో ఓటేరు. రియాలిటీలోకి రావాలి, నిజాలు తెలుసుకోవాలి. ఎందుకు ఓటు వేయలేదు ప్రజలు అని ఒక్క అరగంట కాదు 5 నిమిషాలు ఆలోచిస్తే చాలు. ఎస్, పోలవరం విషయంలో మాట మార్చాను, అందుకు ఓటేలా. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడలు వంచుతానన్నాను కానీ వంచలేదు, అందుకు ఓటేలా. మెగా డిఎస్సి ఇస్తానన్నాను కానీ ఇవ్వలేదు, అందుకు ఓటేలా. ధరలు విపరీతంగా పెంచేశాను, పెట్రోల్ ధరలు దేశంలో మన దగ్గరే ఎక్కువ ఉన్నాయని నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించి అధికారంలో వచ్చాక కూడా అదే రేట్లు కొనసాగించాను, అందుకు ఓటు వేయలా. ఎస్, ప్రతిపక్షాల మీద విపరీతంగా కక్ష సాధింపు చేశాను, కేసులు పెట్టాను, వేధించాను, అందుకు ఓటు వేయలా. ఇలా బోల్డ్ కారణాలు ఉన్నాయి. నేను అలా చెప్పమంటే 100 కారణాలు చెప్తా, అవలేలగా 100 కారణాలు చెప్పేస్తా. కాకపోతే ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారని నేను చెప్పలేను, కానీ చెప్పట్లేదు. కానీ ఎందుకు ఓటు వేయలేదో అర్థం కాకపోవడం ఏముందండి? చాలా సింపుల్. ప్రజలు ఆలోచించారు. ప్రజలు ఆలోచిస్తే వైసీపీకి ఓటు వేయరు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్,
చాలా వీడియోస్లో చాలా సందర్భాల్లో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి ప్రజలతో మీటింగుల్లో ఆలోచించి ఓటు వేయండి, మీకు మంచి జరిగిందా లేదా అనేది ఆలోచించి ఓటు వేయండి అని అనొద్దు. ప్రజలు ఆలోచించినంత వరకే వైసీపీ అనే పార్టీ ఉంటుంది. ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే ఆ పార్టీకి ఎవరు ఓటు వేయరు అని నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను. చెప్పానో లేదో మీరు ఆలోచించి కామెంట్ చేయండి. ఇదే మాట వాడాను నేను. నిజంగా ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే వైసీపీకి ఓటు వేయరు, ఆ మాట మీరు వాడొద్దు అన్నాను. మీరు ఆ మాట వాడారు, ప్రజలు ఆలోచించారు, అందుకే ఓట్లు వేయాల. చాలా సింపుల్. సో ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో దయచేసి అందుకే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే అబద్ధాలు మానుకోండి. పాపం వివేకానంద రెడ్డి గారి కేసు అబద్ధం కదండి, ఎంత అన్యాయం అండి. ఎవరిని పొట్టన పెట్టుకున్నారండి? సొంత మనిషిని పొట్టన పెట్టుకున్నారు, ఎవరి మీదనో నెట్టారు, ఏమైందండి? అది అబద్ధం కదండి. ఇలా ఎన్నో దారుణాలు ఉన్నాయి. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే ఓడిపోయిన చచ్చేపావును మళ్ళీ చంపినట్టు ఉంటుందని నేను చెప్పట్లా. వైసీపీని మళ్ళీ ఎందుకులే ఇప్పుడు టార్గెట్ చేయడం అండమని నేను చెప్పట్లేదు. కానీ చాలా దారుణాలు, చాలా తప్పులు జరిగాయి. చాలా అంటే చాలా తప్పులు జరిగాయి. మాట మెయిన్, మాట అదుపులో పెట్టుకోవాలి వైసీపీ నాయకులు. అది అదుపులో లేదు. ప్రతిపక్షాలని చీడపురుగుల్లో చూశారు. జర్నలిస్టులని, ప్రజా సంఘాలని, ఎస్సీలని. డాక్టర్ సుధాకర్ గారు ఏం తప్పు చేశారండి? ఆయన్ని ఎంత దారుణంగా హింసించారండి. డ్రైవర్స్, ఎమ్మెల్సీ అనంతబాబు గారి డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆయన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అనంతబాబు గారిని ఎక్కించుకున్నారు కదండి. అది తప్పు కదండి. ఎస్సీలు చూస్తారు కదండి. అన్నా క్యాంటీన్లు తీశారు కదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు తీశారు. అవేం అన్యాయం చేసేయండి? పేదలకు ఆకలి తెచ్చి అన్నా క్యాంటీన్లు తెచ్చడం తప్పు కదండి. సో ఇలా ఎన్నో తప్పులు జరిగాయి, అందుకని ఓడిపోయారు. అంతే తప్ప 99% హామీలు అమలు చేశాను, ఈ పథకం ఇచ్చాను, ఆ పథకం ఇచ్చాను, అయినా ఓట్లేదు, ఓట్లన్నీ ఎటు వెళ్ళాయి అర్థం కావట్లేదంటే అమాయకులా? అంటే ఓడిపోయినా సరే ప్రజలను అమాయకుల్ని చేసి అబద్ధాలు చెప్పాలి అనుకోవడం అవివేకం, అజ్ఞానం, అతి తెలివి. ఈ 3 అవలక్షణాలు వదులుకుంటేనే వచ్చే ఎన్నికల్లో అయినా వైసీపీ నిలదొక్కుంటుంది. లేకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఇవి కూడా దక్కవు. నిజంగా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. వచ్చే ఎన్నికల నాటికి ఎవరో ఒకరు పుట్టుకొస్తారు ప్రతిపక్షంగా అవసరమైతే. ఈ పార్టీని మాత్రం ఉంచరు. ఇవే అవలక్షణాలు కంటిన్యూ అయితే ఎందుకు ఈ మాటలు ప్రెస్ మీట్లలో? ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సిందే. లేదా మేము ఎక్కడ తప్పు చేసామో మేము తెలుసుకుంటాం, మేము సాధ్యమైనంత వరకు మంచి చేసామని అనుకుంటున్నాం. సో బహుశా ప్రజలకి మాకు మధ్య చిన్నపాటి గ్యాప్ వచ్చింది, సో ప్రజలు మాకు ఎందుకు ఆగలేదో మేము తెలుసుకుంటాం. సో వాళ్ళు ఇచ్చిన హామీలకు అట్రాక్ట్ అయ్యారేమో, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఉంది, వాళ్ళు ఈ హామీలు ఇచ్చారు, అట్రాక్ట్ అయినట్టున్నారు. సో వాళ్ళు ఆ హామీలు నెరవేర్చకపోతే వెంటాడతాం, ఊరుకోం, ఉద్యమం చేస్తాం, ఇలా చెప్పడం వరకు తప్పులేదు. మేము అది చేసాం ఓట్లు వేయలేదు, ఇది చేసాం ఓట్లు వేయలేదు, ఇన్ని 99% హామీలు అమలు చేసాం ఓట్లు వేయలేదంటే, ఎందుకు వేయలేదా అర్థం కావట్లేదంటే అది తప్పు. ఎందుకు వేయలేదా అర్థం కావట్లేదంటే నాకు ఎవరైనా చెప్పండి, నేను 5 నిమిషాలు టైం ఇవ్వండి, 100 చెప్తా. చెప్పే ప్రతి రీజను కూడా వ్యాలిడ్ రీజనే, జరిగిందే చెప్తా, జరగనే చెప్పను, అబోధ కల్పనలు చెప్పను. నాలాంటి ఒక సాదాసేద మిడిమిడి జ్ఞానం ఉన్నోడికే ఇన్నోటి తెలిస్తే పెద్దలకి ఇంకెన్ని తెలుస్తాయి? మీ పక్కన ఉన్న పెద్దలకి, వాళ్ళని అడగండి. థ్యాంక్ యూ.